హాయ్ అండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. హాలిడే కదా స్కూల్స్. సో ఎంటైర్ డేని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఇంటి పనిలో క్లీనింగ్, కుకింగ్, పిల్లలతో టైం స్పెండ్ చేయడం అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చకపోతే కనుక ఇక్కడే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ నేను పిల్లల కన్నా ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచేసానండి. ఎందుకంటే మనకి హాఫ్ అన్ అవర్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ ప్రశాంతంగా లేచి మనకి నచ్చిన పని చేసుకోవచ్చు. అలాగే ఇంకా వాళ్ళకన్నా ముందు లేచామంటే మనకి మన టైం, మీ టైం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ డేలో. చూసారు కదా, పిల్లలు ఈ స్టిక్ ఎక్కడి నుంచి తెచ్చారో కూడా తెలీదు. సో వాళ్ళకన్నా ముందే లేచేసి ఫ్రెష్ అయిపోయి నేను ఇక్కడ మొత్తం తుడిచేసుకుంటున్నాను. ఆల్రెడీ నిన్న థర్స్డేనే నేను మాప్ పెట్టేశానండి. జస్ట్ ఈరోజు తుడిస్తే సరిపోతుంది చీపుడుతో. సో ఇక్కడ దివాన్ కాటన్ అంతా ఇలా పరిచేసుకొని నేను నెక్స్ట్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ డే అంతా కూడా నేను వ్లాగ్ తీసి పెడదాం అనుకుంటున్నానండి. ఇది నా ఎంటైర్ డే అండి. వీడియో వచ్చేసి మీకు నాతో పాటు ఈ ప్రొడక్టివ్ డేని ఎంజాయ్ చేయండి వీడియో చూస్తూ. ఇలా మొత్తం కూడా నేను ఫ్లోర్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. నేను హాలిడే కాబట్టి 7కి లేచానండి. పిల్లలైతే ఇంకా లేవలేదు. సో ఇలా లేచేసి మొత్తం కూడా తుడిచేసుకుంటున్నాను. ఇలా మార్నింగే తుడిచేసుకున్నామంటే మనకి మళ్ళీ పిల్లలు ఎలానో ఆటలు టాయ్స్తో ఆడుకుంటూ ఉంటారు కదా, క్లీన్గా ఉంటుంది. సో మళ్ళీ నేను ఈవినింగ్ ఆర్ నైట్ కానీ ఇంకొకసారి తుడుస్తాను. డైలీలో 2 times తుడుస్తానండి. నెక్స్ట్ తుడిచేసిన తర్వాత ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి ముందు రోజు గిన్నెలు ఉంటాయి కదా, మనకి గిన్నెలు బుట్టలు పెట్టుకునేవి అవన్నీ సార్ట్అవుట్ చేసేస్తున్నాను. ఎక్కడ సర్దేస్తున్నాను. ఇలా మరీ గజిబిజిగా కాకుండా నేను చేసుకుంటానండి. ఎందుకంటే మనం ప్రతిదానికి ఒక ప్లేస్ అనేది ఇస్తాం కదా, సో అక్కడే పెట్టేసుకుంటాను ఫాస్ట్గా. కానీ చాలా స్లోగా చేయాలి. సౌండ్లకి పిల్లలు లేచారంటే మళ్ళీ నన్ను విసిగిస్తూ ఉంటారు. అమ్మ ఆడుకుందాం దా, అది కావాలి ఇది కావాలి అని. సో స్లోగా నేను సౌండ్ రాకుండా చేస్తున్నా. సో ఇవన్నీ కూడా మనం సర్దేసుకుందాము. ఇవి వచ్చేసి లంచ్ బాక్స్. అవి నిన్న ఈరోజు స్కూల్ లేదు కదా, సో ఇవన్నీ కూడా వాళ్ళ ప్లేస్లో పెట్టేస్తున్నా. గిన్నెల బుట్టను కూడా నేను యూటిలిటీ ఏరియాలో సర్దేస్తున్నాను. మీకు చెప్పాను కదండి, నేను ఖాళీ బాక్సెస్కి ఇలా సపరేట్గా పెట్టుకుంటానని. అక్కడే సర్దేస్తున్నా ఖాళీ అయిన డబ్బాలు ఈ ప్లాస్టిక్వి. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్సెస్ కూడా ఇలా వీళ్ళ బ్యాగ్లో పెట్టేస్తున్నాను నేను నెక్స్ట్ డే తీసుకోవడానికి. ఇలా మొత్తం అన్నీ కూడా పెట్టేశాక వాటర్ బాటిల్స్ కూడా ఒకసారి క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను. నేను వాటర్ బాటిల్స్ పిల్లలవి మావి అన్నీ కూడా వీక్లీ వన్స్ క్లీన్ చేస్తానండి మంచిగా. పిల్లల లిక్విడ్ ఉంటుంది, లిక్విడ్ లవ్ ల్యాప్ వారి లిక్విడ్ ఉంటుందండి టాయ్స్కి, ఇలా మనకి వాటర్ బాటిల్స్కి. సో ఆ లిక్విడ్తో నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, పిల్లలు అయితే ట్వైస్ క్లీన్ చేస్తాను. ఇలా రెండు కూడా వాటర్ నింపేసి పెట్టేస్తున్నా. పిల్లలు వేసేసరికి ఉంటుంది కదా. నేను పిల్లలకి ఇంట్లో అయితే గ్లాస్తోనే ప్రిఫర్ చేస్తానండి. బాటిల్స్ అయితే స్కూల్కే ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మాకు బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ ఓవర్ నైట్ శనగలు, రాజ్మా, పల్లి నానబెట్టేసుకున్నా. పిల్లలు ఇవి కొన్ని ఇలా స్నాక్స్లా తింటారండి. మేమైతే బ్రేక్ఫాస్ట్ సలాడ్లా తింటాము, మా హస్బెండ్ నేను. పిల్లలకి నేను ఇడ్లీ చేస్తాను. ఇడ్లీ, దోశ, ఎగ్ దోశ అట్లా చేస్తానన్నమాట. ఇవి డైలీ పిల్లలకి కూడా కొంచెం కడుపు నొప్పి వస్తుందని డైలీ ఇవ్వను. సో నెక్స్ట్ ఇవి పెట్టేసి నేను ఈరోజు కొంచెం వెదర్ కూల్గా ఉంది కదా, సో నార్మల్ వాటర్ కాకుండా ఇలా డిటాక్స్ లాగా జీరా, ధనియా వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నా. మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగిచ్చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోపుల పెట్టిలో నాకు ఈ పోపులు అయిపోయినాయండి. సో ఫిల్ చేసుకుంటున్నా. ఈరోజు హాలిడేనే కాబట్టి. అదే రేపు అయితే ఓ పక్క వంట చేస్తూ కష్టం కదా. సో ఆవాలు చూడండి, నేను ఇక్కడ కిరాణా షాప్లోనే తీసుకున్నా, డిమార్ట్లో కాదు. సో ఆ కవర్లోనే పెట్టేస్తున్నా. ఇలా జీలకర్ర అన్నీ కూడా పెట్టేస్తున్నా. ఈ బాక్స్ చాలా బాగుంది కదా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను. సో ఇలానే వాటర్ కూడా మరిగిపోయినాయి. ఇక్కడ ఇది నా టైం అండి, నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటా, పిల్లలు లేవలే కాబట్టి. ఇక్కడ ఈ బుక్ వచ్చేసి నాకు చాలా ఇష్టం అండి. ఈ బుక్ చదువుకుంటూ నేను ఇక్కడ డెటాక్స్ వాటర్ తాగేస్తున్నాను. ఇది సీక్రెట్ బుక్ అండి, చాలా బాగుంటుంది. ఇదైతే నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్న ఈ బుక్. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 6 times అన్నా నేను చదివేసి ఉంటాను. ఇలా ఈ బుక్ చదువుకుంటూ నేను తాగేస్తున్నా. బయట అయితే చినుకులు పడుతున్నాయి, ఒకసారి చూద్దాం వెళ్ళి. ఇది నేను హాఫ్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇలా తాగేస్తున్నా. చూద్దాం బయట. మాది కొంచెం సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం. కిందన పిల్లలకి కూడా ఆడుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నా. చినుకులు పడుతున్నాయి, చూద్దాం.
ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ కోసం నేను నానపెట్టేసుకున్నాను కదండి, ఇవి కూడా ఉడికిపోయినాయి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసేసి ఒకసారి వాష్ చేసేసుకుని వాటర్ అంతా రిమూవ్ చేసేసి ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని నేను ఇలా జార్ గరిటెలో ఉన్న దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇలా చేసేసుకుని వెంటనే నేను ఒక క్లాత్ పైన పరిచేస్తాను, ఎందుకంటే వాటర్ తడి ఏమైనా ఉంటే పోతుంది కదా. ఇక్కడ వచ్చేసి కుక్కర్ నేను వెంటనే గిన్నెలు తోమేసుకుంటానండి. అన్నీ ఒకసారి పెట్టుకుంటే పెద్ద తలనొప్పిగా అయిపోతుంది కదా. సో 1, 2 ఉన్నా కానీ తోమేసుకుంటాను. ఈ కుక్కరు మిక్సీలో అయితే మాత్రం వెంటనే తోమేసుకోవాలండి, అప్పుడే మనకి ఎక్కువ కాలం మన్నుతాయి. సో ఈ కుక్కర్ కూడా మనకి బాగా వాష్ చేసేసుకున్న తర్వాత అది కూడా పక్కకు పెట్టేసుకుందాము. ఇలా నేనైతే మెయిడ్ని పెట్టుకోలేదండి, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మెయిడ్ వచ్చే వరకు అన్ని గిన్నెలు పక్కన పెట్టేసి అలా ఉంచడం వల్ల మనకి బొద్దింకలు ఫామ్ అయిపోతే ఇంకా చిరాగ్గా ఉంటుంది. నాకు అసలు అలా ఇష్టం ఉండదు. సో పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ నాకు ఫ్రిడ్జ్లో ఇడ్లీ బ్యాటర్ ఉంది, ఇది ఈ రోజుకే వస్తుందండి. సో కొంచెం వాటర్ వేసేసి బాగా కలిపేసి సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. పిల్లలకి నేను డైలీ ఎగ్ పెడతాను. స్కూల్కి అది వెళ్తే కనుక ఒక్కొక్కసారి పెట్టాను, ఇంటికి వచ్చిన తర్వాత పెడతాను. సో కొంచెం సాల్ట్ వేసేసిన తర్వాత ఇడ్లీ బ్యాటర్లో ఇలా బాగా కలిపేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి నాకు ఇప్పుడు టిఫిన్కి ఏం లేదండి పిల్లలకి. సో నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దోశల కోసం ఒక చిన్న గ్లాస్తో మినపప్పు నానబెట్టేసుకుంటున్నాను. అలాగే 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల రైస్ బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం చిటికెడన్ని మెంతులు, శనగపప్పు వచ్చేసి కొంచెం గుప్పెడంత శనగపప్పు కూడా వేసేసి బాగా వాష్ చేసేసుకోవాలి. ఒక 4-5 సార్లైనా బాగా వీటిని కడగాలండి, ఎందుకంటే కొంచెం చెత్త కలర్ చేంజ్ అవుతుంది కదా. సో ఇలా బాగా కలిపేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. దీన్ని మనకి ఇప్పుడు ఒక 8 అవర్స్ అయితే సరిపోతుంది. సో నేను నైట్ ఒక 6-7 అట్లా నేను పిండి రుబ్బేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం నేను ఇడ్లీతో పాటు కూడా ఒక ఆమ్లెట్ వేస్తాను. వాళ్ళకి వైట్ ఎగ్ అసలు నచ్చదండి, ఎందుకో తినరు. ఆమ్లెట్లో కానీ దోశలో కానీ ఎగ్ దోశగా వేస్తే తింటారు, మళ్ళీ కర్రీలో ఎగ్ అయినా కానీ తింటారు, కానీ వైట్ ఎగ్ అయితే మాత్రం తినరు. సో ఆమ్లెట్ వేసేస్తానమాట. ఒక 3 ఇడ్లీస్ వేసేసి నేను ఆమ్లెట్ వేసేస్తాను వాళ్ళకి. ఇలా కొంచెం ఇడ్లీ బ్యాటర్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇడ్లీస్ వేసేసుకుంటున్నాను. ఈ ప్లేట్లను ఒకసారి కడిగితే సరిపోతుంది, నెయ్యి కానీ నూనె కానీ ఏమీ అప్లై చేయను, జస్ట్ ఇలా వాష్ చేసి వేసేస్తానమాట. సో పిల్లలకి అనమాట, మాకు వేరే బ్రేక్ఫాస్ట్, పిల్లలకి వేరేదనమాట. ఇలా ఇడ్లీ బ్యాటర్లో పెట్టేసి నేను ఉడికించేసుకుంటున్నాను ఒక 6 మినిట్స్. అది అయిపోయిన తర్వాత నేను ఇంకో గిన్నెలు అలా అవుతూనే ఉంటాయండి, పిల్లలున్న ఇంట్లో అంతే కదా. అలా మళ్ళీ కొన్ని గిన్నెలు అయితే అవి కూడా వాష్ చేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇవి ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కదా శనగలు, సలాడ్ కదా మేము ప్రిపేర్ చేసేస్తున్నా. ఇక్కడ ఆనియన్ కానీ ఏమీ కోయను, ఓన్లీ క్యారెట్ కీరానేనండి, లెమన్ అంతే. ఇలా పైన పీల్ తీసేసి ఇవి కట్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా మీకు ఇష్టం ఉంటే టమాటా వేసుకోవచ్చు, ఆనియన్ వేసుకోవచ్చు, ఇంకా ఏదైనా కొత్తిమీర అవన్నీ కూడా నేనేమి వేయను. జస్ట్ నాకు ఎందుకు అస్సలు సలాడ్లో క్యారెట్ అవి తినబుద్ధి ఏదండి, ఈ శనగలు అవి ఉత్తిగా తింటాను కానీ ఇలా అస్సలు తినాలనిపించదు. సో సర్లే ఇంకా ఒక్కొక్కసారి తప్పదు కదా. ఇలా క్యారెట్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి, కీర కూడా కట్ చేసేసి, లెమన్ కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాము. ఇలా ఇది కట్ చేసేసి పక్కకు పెట్టేద్దాం. హాలిడే అయితే అస్సలు పని అవ్వదండి బాబు. పిల్లలు 9కి లేచారు, 9 లోపే నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మేము ఈ శనగలు సలాడ్తో పాటు ఎగ్ కూడా తింటాము, బాయిల్డ్ ఎగ్. సో అది కూడా ఒకసారి పొయ్యి మీద పెట్టేస్తున్నాను గ్యాస్ పైన. నెక్స్ట్ వాష్ చేసిన గిన్నెల బుట్టలో పెట్టేసింది. నాకు ఈ కౌంటర్ టాప్ అనేది నీట్గా క్లీన్గా ఇలా ఖాళీగా ఉంటే ఇష్టం అండి. ఇలా పొలోమని గిన్నెలు కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అసలు ఇష్టం ఉండదు. పిల్లలు అయితే లేచారు, వాళ్ళు బ్రష్ చేస్తున్నారు. నేను ఈ లోపు ఆమ్లెట్ కూడా వేసేస్తున్నాను అనమాట. వేసేస్తున్నాము పక్క గిన్నెలు. మనము ఇప్పుడు వంట చేస్తాం కదా, వంట చేస్తూనే మనకి పక్కన పనులు చేసేసుకోవాలంటే గిన్నెలు వాష్ చేయడం కానీ ఇంకా కొన్ని సర్దడం కానీ ఏదైనా చేసుకోవాలి ఆల్టర్నేటివ్గా. ఒకదాని తర్వాత ఒకటి చేయడం అంటే చాలా అలసిపోతాము, ఇంకా టైం వేస్ట్ కూడా అవుతుంది. ఇక్కడ ఆమ్లెట్ కూడా వేసేసా, ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి, చట్నీ ఆల్రెడీ ఉందండి ఫ్రిడ్జ్లో, ఈ రోజుకి వస్తుంది అది కూడా. సో రేపు సాటర్డే ఇంకా టిఫిన్ చట్నీ 2 కూడా ప్రిపేర్ చేయాలి నేను నైట్కే. మార్నింగ్ అయితే 5కి లేస్తా కానీ అవ్వదు కదా. సో కొంచెం ఆమ్లెట్ హాఫ్ వేసేసి ఇడ్లీస్ 3 వేసేస్తున్నా. ఇలా కొంచెం ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్లోంచి ఇడ్లీ తీసిన వెంటనే మన స్పూన్ పెట్టేయకూడదండి, రావు. సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ఇచ్చేసాను, వాళ్ళు తింటున్నారు అక్కడ హాల్లో కూర్చొని. నెక్స్ట్
నా కోసం ఇక్కడ సలాడ్ కూడా నేను కొంచెం సాల్ట్, కొంచెం ఇది చాట్ మసాలా, చిటికెడంత జీరా పౌడర్, సాల్ట్ వేసేస్తున్నా, కొంచెం క్యారెట్ వేసి లెమన్ వేసి కలిపేసుకుని తినేయడమే. నేను పిల్లలతో పాటు తింటానండి ఎప్పుడు కూడా. అలా అయితే వాళ్ళకి కొంచెం అందరం కలిసి తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో నేను ఏది తిన్నా కానీ పిల్లలతో కలిసే తింటాను. నెక్స్ట్ చూసారా, బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్ కూడా తినేశారు. ఎన్ని గిన్నెలు అయిపోయినాయో చూసారా అండి. నేను ఇంకా లంచ్కి ఏమీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ముందుగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఆ పని అంతా క్లియర్ అయిపోయిన తర్వాత పిల్లలకి బాత్ చేపించేసి వాళ్ళ టిఫిన్, బాత్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు హడావిడిగా పెట్టేసుకున్నానంటే ఇంకా ఓ పక్క గిన్నెలు ఉంటే ఒక పక్క పిల్లలు, అలా చాలా హడావిడిగా ఉంటుంది. హాలిడే ఒకటి కదా. సో ఈలోపే నేను ఈ గిన్నెలు కూడా వాష్ చేసేసి మొత్తం ఒకసారి కౌంటర్ టాప్ అంతా నీట్గా పెట్టేసుకుని అప్పుడు నేను లంచ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుందండి నిజంగా. ఇప్పుడు సింక్ కూడా ఒకసారి బాగా కడిగేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకుని నెక్స్ట్ ఒకసారి కౌంటర్ టాప్ని నీట్గా క్లీన్ చేసేస్తానమాట. గిన్నెల బుట్టని నేను యూటిలిటీ ఏరియాలో పెట్టేస్తున్నాను. యూటిలిటీ ఏరియాలో పెట్టేసి నేను ఇంకా కర్రీ వచ్చేసి ఈరోజు మాకు ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ అండి. లీషియస్లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నేను నాన్ వెజ్ అది నేను బాక్స్లో పెట్టను. వాళ్ళ కోసం ఇంకా సండే ఇక్కడ మధ్యలో ఒక వీక్లో ఈ 7 డేస్లో మధ్యలో ఒక తెచ్చుకుంటాము నాన్ వెజ్. సో ఈరోజు మా హస్బెండ్ చికెన్ పిల్లల కోసం, నా కోసం అని చెప్పి ఆర్డర్ పెట్టారు లీషియస్లో. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఈ మధ్యలో మా పిల్లలు సతాయిస్తున్నారండి బాబు. హాలిడే వచ్చిందంటే పెద్ద తలనొప్పి వాళ్ళతో. చూసారా, ఇక్కడ మా పెద్ద బాబు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. కరివేపాకు నేను వేస్తానంటే నేను వేస్తానని. చిన్నోడైతే హాల్లో ఆడుకుంటున్నాడు. వీడు పెద్దోడు అనమాట. ఇక్కడే వీడియో రికార్డ్ చేస్తున్నానంటే మరీ ఓవర్ చేస్తున్నాడు వచ్చి. సో కరివేపాకు పెట్టేస్తున్నాడు అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఒక 4 మీడియం సైజు తీసుకుని కట్ చేసేసి, పచ్చిమిర్చి కూడా కట్ చేసి, కొంచెం కొత్తిమీర కూడా పెట్టేసుకుని అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నామంటే వంట చాలా ఈజీగా అయిపోతుంది కదండి 1 అవర్లోనే. కానీ మనకి బద్ధకం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లీషియస్లో అయితే చికెన్ కానీ ఏ ఐటమ్ అయినా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మరి మేము ఈ మధ్య ఒక 4-5 వీక్స్ నుంచి మేము లీషియస్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నాం ఏం కావాలన్నా. సో 1/2 kg పెట్టుకున్నాం. మా హస్బెండ్ లంచ్ బయట వాళ్ళ ఫ్రెండ్స్తో తింటారంటే ఈరోజు మీటింగ్స్ అవి ఉంటాయి కదా. సో ఇంకా మా కోసమే 1/2 kg అయితే సరిపోతుంది మాకు. ఇలా ఒకసారి బాగా వాష్ చేసేసి కర్రీ స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికీ తెలుసు కదా చికెన్ కర్రీ ఎట్లా చేయాలో. ఇలా ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని జీలకర్ర వేసేసుకుందాము. ఈ జీలకర్ర వేగేలోపే మసాలా దినుసులు ఇక్కడ చూసారా, నేను బిర్యానీ ఎక్కువ చేస్తానండి ఇంట్లో. సో బిర్యానీ ఐటమ్స్ కోసం 2 ఉన్నాయి ఇక్కడ పోపుల డబ్బాలు. సో ఇది చెక్క, కొంచెం ఒక ఇలాచి, మిరియాలు కొంచెం అట్లా వేసేసి ఇక్కడ ఆ పైన మాత్రం పోపు డబ్బా అండి. అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అన్నీ ఒక దాంట్లో ఉంటాయన్నమాట. అవి కూడా ఒకసారి పెట్టేసి నెక్స్ట్ ఇంకా కట్ చేసుకున్నవన్నీ వేసేసుకుందాము. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా నేను ఇప్పుడే ఫ్రై చేస్తాను. అప్పుడే దాని ఫ్లేవర్ బాగా కర్రీకి పడుతుంది. సో ఇట్లా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఈలోపే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఫ్రెష్గానే చేసుకున్నానండి. అంటే ముందు రోజు చేశాను అనమాట. ఇది మాకు మార్కెట్ వచ్చేసి వెన్స్డే ఉంటుంది. సో వెన్స్డే నేను నైట్ తెచ్చేసుకున్న తర్వాత థర్స్డే చేశాను. అది వీడియో తీయడం మర్చిపోయాలైతే మీకు చూపిందాం అనుకుంటున్నా. నెక్స్ట్ అది కొంచెం ఒక 10 డేస్ 15 డేస్కి సరిపడా పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసేసుకుని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోవాలి. పసుపు నేను ఇంకా యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టాలి. ఈలోపే మా వాడు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు పక్కన. సో వాడికి ఆన్సర్ చెప్తూ నేను ఈ కర్రీ చేస్తున్నాను. సో ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే అవే మగ్గుతాయి కదా. సో చూసారా, ఒక 5 మినిట్స్కే మాకు బాగా ఫ్రై అయిపోయింది ఆనియన్. ఇలా వేగిపోయిన వెంటనే మనకి చికెన్ని యాడ్ చేసేసుకుందాము. నేను ఎప్పుడూ కూడా చికెన్ని మ్యారినేట్ చేస్తానండి, కర్రీకి కానీ, ఫ్రై కానీ, బిర్యానీకి కానీ. కానీ ఈసారి నార్మల్గా పిల్లలు ఉన్నారు కదా, కొంచెము స్పైసెస్ అన్నీ తగ్గించి వండుదాము అనుకుంటున్నాను. సో బాగా వాష్ చేసేసే నేను వేస్తున్నా, ఇంక మ్యారినేషన్ ఏం చేయలేదు. సో ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతాయి కదా, ఇంకా వాటర్తోనే మనకి ముక్క ఉడికిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా ఇంకా మనం ఈ కిచెన్లోనే ఉండనవసరం లేదండి. ఇది లో ఫ్లేమ్లో టర్న్ చేసేసి మనం వేరే పని అయినా చూసుకోవచ్చు.
నాకైతే చాలా పనులు ఉన్నాయండి బాబు. ఇక్కడ వెదర్ బాగాలేదు, కానీ నేను మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఎందుకంటే అసలు చాలా అయిపోతున్నాయి. సర్లే అని పెట్టేసా. ఇంకా ఈ కర్రీతో పాటు నేను రైస్ కూడా మాకే కదా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. రైస్ కూడా అందులో వాటర్ కూడా వేసేసి పెట్టేస్తున్నాను అనమాట పెద్ద హై ఫ్లేమ్లో. సో ఒక్కొక్కసారి మధ్యలో కర్రీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ చూడండి చాలా వచ్చాయి కదా. ఈ వాటర్తోనే మనకి ఆల్రెడీ ఆనియన్స్లో సాల్ట్ వేసాం కాబట్టి వాటర్ ఎక్కువే రిలీజ్ అవుతాయి చికెన్లోంచి. ఆ చికెన్తోనే బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టి పక్కకు పెట్టేద్దాం. రెండు కూడా అయిపోతే ఇంక నాకు పని అయిపోయినట్టేనండి. అసలు మార్నింగ్ నుంచి నాకు అలా పని సరిపోయింది ఈ పిల్లలతో. ఇలా కొంచెం బాగా కలిపేసుకుందాం. నేను ఇక్కడ సిరామిక్ జార్స్ ఉన్నాయి కదా, నేను అక్కడికి ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇక్కడ అది మీకు వచ్చాక కౌంటర్ టాప్ నేను బాగా రెడీ చేసి మీకు చూపిస్తాను. అదైతే అరౌండ్ 300 పట్టిందండి. నేను అమెజాన్లో తీసుకున్నాను. అది ఇది స్పైస్ ర్యాక్. సో ఇట్లా ఈలోపు అన్నం పొంగొచ్చేసింది. రైస్ కూడా క్లీన్ యాజ్ యూ గో. నేను ఒక వీడియోలో చూశానండి, క్లీన్ యాజ్ యూ గో. ఇలా వంట చేస్తూనే క్లీన్ చేసేసుకున్నామంటే మనకు ఒక పెద్ద తలనే పొదులుతుంది. తర్వాత చేసుకుందాం అంటే చాలా కష్టమైపోతుంది. ఒక 10 మినిట్స్కి నాకు రైస్ ఉడికిపోయింది. నేను వాచ్ చేసుకున్నాను. ఇలా వాచ్ చేసుకుని అది కూడా పక్కకి అయిపోయిన తర్వాత నేను కర్రీ జోలికి వచ్చేద్దాం. కర్రీ కూడా ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. ఈ లోపే మిషన్లో బట్టలు చూద్దామా. అసలు మీ అందరి వాషింగ్ మిషన్స్ ఇంతేనా అండి, లేదా మాదేనా అర్థం కాదు. ఇక్కడ 9 మినిట్స్ ఉందా, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఆ 9 దగ్గరే ఉండిపోయిందండి. అది అస్సలు నాకు చాలా తలనొప్పి అయింది. అమ్మో, ఈలోపు కర్రీ కూడా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ రెడీ అయింది. అన్ని మినిట్స్ ఒక్కొక్కసారి ఇంతే కదా వాషింగ్ మిషన్. బాబోయ్ చాలా చిరాకు వస్తుంది. సో కారం కూడా యాడ్ చేశాక ఇక్కడ ధనియా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి పక్కకు పెట్టేద్దాం. ఈలోపే మా పిల్లలు చూడండి బయట ఎట్లా ఆడుకుంటున్నారో. హాలిడే వచ్చిందంటే అందరు పిల్లలు కలిసి చాలా బాగా ఆడుకుంటారు. మాది చిన్న గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పాను కదా. సో పిల్లలందరూ ఆడుతూనే ఉంటారు. చూసారా హాల్ ఎలా తయారైందో. మా చిన్నోడు పెద్దోడు కలిసి ఎట్లా చేశారో చూడండి. మార్నింగ్ అయితే చాలా నీట్గా ఉంది కదా. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ దాకా ఇలాగే ఉంటుంది. నేను మళ్ళీ నైట్ వాళ్ళతోనే సర్దిస్తాను టాయ్స్ అన్నీ. నెక్స్ట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇది తోమేసుకున్నామంటే మనకి కిచెన్ కంప్లీట్గా నేను ఇంకా మధ్యాహ్నం వరకు కిచెన్లోకి వెళ్ళను అనమాట. అమ్మా. సో గిన్నెనంతా కూడా ఇలా మొత్తం ఊడ్ చేసుకుని కర్రీ అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు ఈ అన్నం వార్చిన గిన్నె అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా ఒకసారి తోమేసుకుందాం. తోమేసామంటే మనకి ఇంకా ఈ పాత్రలు తోమే పని ఉండదండి ఇంకా ఈవినింగ్ వరకు కూడా. సో నెక్స్ట్ ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా రైస్ రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి కిచెన్ ఇలా క్లీన్ చేసేసుకుందాం. నిజంగా చెప్పాలంటే మనకి ఇలా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత క్లీనింగు, ఇలా లంచ్ అయిన తర్వాత క్లీనింగ్ అయిందంటే మనకి నైట్ చాలా పని తగ్గుతుంది. ఇలా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకుని పక్కకు పెట్టేద్దాం. లంచ్ వచ్చేసి మేము 1-1:30కి తింటామండి. ఇప్పుడు టైం వచ్చేసి 12 దాటిపోయింది. కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా. నెక్స్ట్ బట్టలు కూడా ఆరేసేసాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.